చెడైతే నీకు తెలవకుండానే నువ్వు నేర్పిస్తావు. అలాగే మదర్ని మేము చూసిన అనేక కేసుల్లో మదర్ని హింసలు పెట్టి ఆడవాళ్ళని తక్కువగా చేసిన వాళ్ళ పిల్లలు ఎలా తయారవుతారంటే అట్లా వాళ్ళవే నేర్చుకుంటారు. ఒక టాప్ ర్యాంకర్ అండి, యుఎస్లో జాబ్ వచ్చి సెటిల్ అయ్యాడు. మంచి చదువుకున్న అమ్మాయే కావాలని పెళ్లి చేశారు. చేస్తే అతను తీసుకెళ్ళి వైఫ్ని చిత్రహింసలు పెట్టాడు యుఎస్లో. ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన అబ్బాయి, చిన్నప్పటి నుంచి చదువు తప్ప మరొకటి తెలియని అబ్బాయి. సో వచ్చిన తర్వాత ఏంటి ఎందుకు అంటే అది చాలా విచారణల తర్వాత, అమెరికా దేశం కదండి, ఈజీగా వాడిని లోపలేసేసింది. ఈ తల్లిదండ్రులు విచారణ చేసుకుంటే వాడికి ఒకటే నచ్చలేదు, అమ్మాయిలో టాలెంట్ నచ్చలేదు, అమ్మాయిలో తెలివితేటలు అతను జీర్ణించుకోలేకపోయాడు. పొసెసివ్నెస్ ఇంకా ఎక్కువ, అంటే తను డామినేట్ చేస్తుందనే ఫీలింగ్లో ఉన్నాడు. డామినేట్ చేస్తుందని కూడా కాదండి, ఈ తల్లిదండ్రులు ఎలా పెంచారంటే ఏం జరిగింది, నాన్న నువ్వు గదిలోకి వెళ్ళి చదువుకో, నువ్వు నీ ర్యాంక్ రావాలి, నీ మార్క్స్ ఇంపార్టెంట్, ఫస్ట్ రావాలి అంతే. అట్ ఎనీ కాస్ట్ యూ హ్యావ్ టు గెట్ దట్ హైయెస్ట్ ర్యాంక్ అన్నది నేర్పించేస్తే వాడికి ఓడిపోవడం తెలియదు, తప్పు అయిపోవడం తెలియదు. లైఫ్లో నేర్పించాల్సింది అవే. అందుకనే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేటివి దానికి ఉపయోగపడతాయి. ఇవాళ ఓడిపోయినాడు రేపు గెలుస్తాడు, ఎల్లుండి మళ్ళీ ఆడతాడు, ఆడకుండా ఆటలు మానేయడు. గేమ్స్ చాలా నేర్పిస్తాయి. కింద పడిపోతే లేపడం నేర్పిస్తాయి, పక్కవాడికి దెబ్బ తగిలితే సహాయం చేయడం నేర్పిస్తాయి. ఇవాళ గెలుపు రేపు ఓటమి కావచ్చు, ఇవాళ ఓటమి అయితే రేపు ఖచ్చితంగా గెలుపు కూడా వస్తుందన్న ఆశాభావాన్ని జీవితంలో నేర్పిస్తాయి. మొదటి ప్లేస్, రెండో ప్లేస్ని కూడా వాళ్ళు జీర్ణించుకోగలుగుతారు. అందరికీ ఫస్ట్ ప్లేస్ రాదు కదా. రెండోది అసలు ఓడిపోవడం కూడా నేర్చుకుంటాడు. ఓడిపోయి వాడు పక్కకి వెళ్ళిన తర్వాత కూడా వాడు సస్టైన్ కావడం నేర్చుకుంటాడు. ఈ స్కూల్ వ్యవస్థలు, ర్యాంకుల వేటలు, ఈ పిచ్చి వ్యవస్థలు పిల్లలకి సభ్యత సంస్కారం నేర్పించకుండా, ఒక గుడ్ సిటిజన్గా నేర్పించకుండా నువ్వే సుపీరియర్. వాడు పాపం చాలా మంచి పిల్లాడే, ఏమి తెలియదు. వాళ్ళు చాలామంది తల్లిదండ్రులు మీకు చెప్తుంటారు, మా అబ్బాయి చదివేంటో ఇల్లేంటోనండి, వాడు చదివేంటో వాడు ఇల్లేంటో అండి, ఇంకేం తెలియదు అనడం పెద్ద రాంగ్. అది చాలా పెద్ద రాంగ్. పేరెంట్స్ అలా నేర్పించకూడదు. పిల్లలకి అన్నీ నేర్పించాలి. తల్లిని చూడాలి, అక్కని చూడాలి, వదినని చూడాలి, చిన్నమ్మని చూడాలి, వాళ్ళల్లో తేడాలు చూడాలి, నేర్చుకోవాలి. నీకు ఏది సంబంధం లేదు, లోపలికి వెళ్ళు నాన్న. అసలు ఆ పిల్లలు పలకరియ్యారండి ఇంటికి వెళ్తే. ఎగ్జాక్ట్లీ మేడం. మనం పలకరించినా వాళ్ళు వేరే ఇంకో ప్లానెట్ నుంచి వచ్చిన జంతువుని చూసినట్టు అలా చూస్తారు అంటారు. అంతేనండి. సో సోషల్గా జీవించడం అన్నది పాఠశాలల్లో ఒక పాఠ్యాంశం కావాలి. ఒక గుడ్ సిటిజన్ క్యారెక్టర్స్ ఎక్కువ వద్దండి, ఒక 10 చెత్తని వేయకూడదు, క్యూ సిస్టమ్ పాటించాలి, సిగ్నల్స్ రూల్స్, ట్రాఫిక్ రూల్స్ని సింపుల్ థింగ్స్ అండి. రోడ్డు మీద పడిన వాడికి సహాయం చేయాలి. ఈ 10 నేర్పించండి. ఆక్వర్డ్గా ఉండే మాటలు మాట్లాడకూడదు, ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇవన్నీ వస్తాయి కదా. జస్ట్ ఒక 10 చాలండి. బేసిక్గా ఒక గుడ్ సిటిజన్గా ఎలా ఉండాలో నేర్పిస్తే 100% నేరాలు కంట్రోల్ అవుతాయి. ఎక్కడ ఎవడేం చేస్తున్నాడో సీసీ కెమెరాలు పెట్టి వాడు 4 అడుగులు నడిచాడా, 3 అడుగులు నడిచాడా, వాడు ఫ్రెండ్స్ వెళ్ళాడా, అరే ఇక్కడ కాకపోతే ఎక్కడైనా ఫ్రెండ్స్ అంతే. వద్దని నియంత్రించిన తల్లిదండ్రుల మీద అటాక్స్ చేస్తున్నారు. మరి ఇప్పుడు డ్రగ్స్ దొరుకుతున్నాయి స్కూల్స్ దగ్గర, దందా నడుస్తుంది, ఎలా వస్తున్నాయి? తల్లిదండ్రులు పెడుతున్నారా? ఆ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయిన పిల్లల్ని తల్లిదండ్రులు కంట్రోల్ చేస్తే వింటారా? డెఫినెట్గా వినరు కదా. వాళ్ళ మీదకి తిరుగుబాటు చేస్తారు. ఫస్ట్ ఎస్కేప్ అవ్వడానికి చూస్తారు, అబద్ధాలు చెప్పడానికి చూస్తారు, తెలవకుండా చేయడానికి చూస్తారు. కాదు అని దొరికిపోతే తిరిగి కొడుతున్నారు, తల్లిదండ్రుల మీద తిరిగి కొడుతున్నారు, లేదంటే ఏదైనా అటాక్ చేసుకుంటామని బెదిరిస్తున్నారు. మెనీ కేసెస్ అట్లాగా. తల్లిదండ్రులది బాధ్యత లేదా అంటే డెఫినెట్గా బాధ్యత ఉంది, కానీ తల్లిదండ్రులది మాత్రమే బాధ్యత కాదు. సొసైటీ కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి. మేడం ఇక్కడ వ్యవస్థలు ఇప్పుడు మనం మెయిన్గా మాట్లాడుకుంటే చాలా మంది దగ్గర వినిపిస్తున్న మాట ఓటీటీ ఇంపాక్ట్. సోషల్ మీడియా ఇంపాక్ట్ కాదని అనట్లేదు, ఆ సోషల్ మీడియాలో కూడా మనం ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తున్నటువంటి వెబ్ సిరీస్లు కావచ్చు, సినిమాలు కావచ్చు, వాటి ఇంపాక్ట్ చాలా భయంకరంగా ఉంది. అసలు మొదల నుంచి చివరి వరకు ఈ చంపుకోవడం అనేదే మీరు ఇందాక చెప్పినట్టు హీరోనే ఇవి చేస్తాడు అంటే హీరోలు ఇవి చెయ్యొచ్చు అని చూపిస్తున్నారు. మరి అసలు ఇప్పుడు వీటి నుంచి ఒక కామన్ పేరెంట్గా అడుగుతున్నాను మేడం, ఇప్పుడు అవి వస్తున్నాయి ఓటీటీలో, మేము ఎంతవరకు లాంచ్ చేయగలుగుతాం? ఇప్పుడు యాజ్ ఏ మదర్గా నేను వాటిని ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతాను? ఇప్పుడు కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటే వాటికి ఏదో లాక్ సిస్టమ్ పెడతాం, వాళ్ళు చూడక అన్నీ చేయలేం కదా.
ఇప్పుడు అన్నీ చేయలేము. మేము చూపించకుండా ఉంటాం. మీరు అన్నట్టు స్కూల్కి వెళ్తాడు, కాలేజ్కి వెళ్తాడు, ఫ్రెండ్స్ మాట్లాడతారు, మేము ఇది చూసే ఉంటారు, వాడేదో ఫోన్ పట్టుకొస్తాడు, ఆ పిల్లాడు చూపిస్తాడు. ఎట్లయినా మేము ఇది కంట్రోల్ చేయలేం కదా. మరి వీటి నుంచి పిల్లల్ని రక్షించుకోవడం ఎట్లా? అంటే డెఫినెట్గా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, ఎక్కడైనా కానీ హింస కంట్రోల్ అవ్వాలి. ఓకేనా. రెండోది ఏంటంటే రెగ్యులర్ మూవీస్లో లేవా, భారీ ఎత్తున ఉన్నాయి. ఈ మధ్య మనం ఒక విమర్శ చూస్తున్నాం, ఒక చందనం దొంగకి అవార్డులు ఇస్తారా అని చూస్తున్నాం. నిజం కదా, నిజం కదా. సో ఒక అంటే ఫెరోషియస్గా భయం అనేది లేకుండా ఒక నేరం చేసినోడు కూడా హీరో అయిపోతాడా? అవడు కదా. పోలీసులను విమర్శించిన వాడు కూడా అవుతాడు కదా. సో రెండోది మనము సినిమాల్లో చూస్తున్నాం, ప్రతి నేరానికి వాడు పోలీసు పిలుస్తాడు, బ్రైబ్ చేస్తాడు, డబ్బులు తీసుకుంటాడు. మనము కర్తవ్యం లాంటి గొప్ప సినిమాలు చూసినా కూడా పోలీసులు ఈజీగా జోకర్స్ లాగా వస్తారు, డబ్బులు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇవన్నీ మనం సినిమాల్లో కూడా చూస్తున్నాం. అంటే అన్ని రకాల కంట్రోల్ అయితే ఉండాలండి. ఇప్పుడు సపోజ్ అవన్నీ జరగట్లేదు, ఆ సొసైటీలో జరిగినవి తీస్తున్నారు. ఆ కాలంలో కూడా అదేదో దొంగలు ఇదేదో దొంగలు అని కూడా సినిమాలు తీసి నేను చెప్పిన మాదిరే వినిపిస్తుంది మేడం. ఇప్పుడు మేము దీంట్లో భాగంగానే చాలా మంది అడగచ్చు, మేము సెలబ్రిటీస్తో ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కూడా ఇలాంటి విషయాలు ఎందుకు చూపిస్తున్నారు అని మేము అడిగితే వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం నేను మీకు చెప్తున్నాను. వాళ్ళు అవే చూస్తున్నారు కాబట్టి మేము చూపిస్తున్నామండి. మీకు తెలీదా, మీడియాలో ఉన్నారు కదా, ఒక మంచి విషయాన్ని ప్రజెంట్ చేస్తే చూసే శాతం ఎంత ఉంది, ఇలాంటి విషయాలను ప్రజెంట్ చేస్తే చూసే శాతం ఎంత ఉంది. మేము సమాజ సేవ కాదు, వ్యాపారం చేస్తున్నాం. వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మేము చూపిస్తున్నాం అనేది ఇటు సైడ్ ఉన్న మీడియా ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి మూవీ వాళ్ళ వాదన. వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా వినిపిస్తుంది మేడం. మేము ఒక అనాలిసిస్లో క్లియర్గా తెలిసినాం, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మేము చూపిస్తున్నాం అని వాళ్ళు అంటారు. లేదు, వాళ్ళు అదే చూపిస్తున్నారు, మాకు చూడడానికి వేరే దారి లేక అదే చూస్తున్నాం అని వీళ్ళు అంటారు. అసలు ఈ మార్పు ఎక్కడ రావాలి? యాక్చువల్గా రెండో వాదన కరెక్టే అండి. వాళ్ళు చూపిస్తున్నారు, మేము చూస్తున్నాం అన్న మాట నిజమే. కానీ ఒక మాట నిజం, మంచి చూపిస్తే చూస్తున్నారా? డెఫినెట్గా చూడట్లేదు. అదే వాళ్ళు అడుగుతున్నారు, చూడట్లేదు. ఎందుకంటే మానవ నైజం అంతా ఎలా ఉంటుందంటే చెడు వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ లాంటి మన షోలు మనం చూస్తున్నాం. బిగ్ బాస్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరి గురించైనా సొంతమైన విషయాలు, నిగూఢమైన విషయాలు ఉంటే వాటిని చాటుగా వినడం, చూడడం అన్నది ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మీదనే బిగ్ బాస్ అన్నది హిట్ అయిందండి. అంటే ఒక 10 మందిని 20 మందిని లోపలేస్తే అసలు బయట ఎవరితో టచ్ లేకపోతే అక్కడక్కడే ఉన్న ఫుడ్ కోసం, అక్కడక్కడే ఇరుకున్న ఉన్నటువంటి ప్రపంచం కోసం వాళ్ళు ఎన్ని దెబ్బలు కొట్లాడుకుంటారు, పక్కకెళ్ళి ఏం మాట్లాడుకుంటారు, పక్కకెళ్ళి ఏమేం చేస్తారు అన్న దాన్ని చూపించడం కోసం ఆ షో పెట్టారు. ఆ ఇంట్రెస్ట్ ఎవరిదండి? ఆడియన్స్దే. డెఫినెట్గా ఆడియన్స్కి అలాంటి ఒక వ్యసనం ఉంటుంది, పక్కింటి వ్యవహారాలు వినాలని, ఎవరిదైనా తప్పులు ఉంటే వాళ్ళకి తప్పులు వేలెత్తి చేయాలనేది మానవ సహజం. దీన్ని ఒప్పుకొని ప్రోత్సహించుకుంటూ పోతామా, నేరాలు చూపించుకుంటూ పోతామా? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మందు తాగేస్తే తాగినోడే చచ్చిపోతాడు, వాడు తాగుతున్నాడు, వాడు లివర్ వాడు చూసుకోవాలని నువ్వు మందు అమ్మేస్తే కరెక్ట్ అవుతుందా? కాదు కదా. నిజమే. అలాగని నువ్వు తాగాలా తాగకూడదు అనేది నీ పద్ధతి కదా, నువ్వు కదా కంట్రోల్, నీ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఈ రెండు విషయాలు కూడా కరెక్టే. ఈ రెండిట్లో నేను గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తాను. ఈ కంట్రోల్ని సెన్సార్ బోర్డు ద్వారా కానివ్వండి, లేకపోతే మీడియా వ్యవస్థని కంట్రోల్ చేసే పద్ధతిలో కానివ్వండి తీసుకురావాలి. ఇప్పుడు మీరేమంటున్నారు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటున్నారు. న్యూస్ ఛానల్స్ ఏం చేస్తున్నాయండి? ఒక ఎవరో ఒక అతను, ఎవరో కాదు, ప్రజాప్రతినిధి ఒక ఆమెతోటి ఉంటున్నాడు. ఆయన ఏం మాట్లాడుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు వేరే పెళ్ళికి వెళ్ళి భోజనం చేస్తే కూడా వీళ్ళు దాన్ని ఒక రీల్ చేసి పెడుతున్నారు. ఆఖరికి కెమెరాలు పట్టుకుని వాళ్ళు ఎక్కడన్నా గదిలో దొరికితే గదిలో వరకు వెళ్తున్నారు. అది మీ పనా, మీ డ్యూటీ నాది కాదు కదా. ఎప్పుడు సమాజం అతిలోతుల్ని జర్నలిజం టచ్ చేస్తుంది, తప్పేం లేదు, వెళ్ళాలి. ఎంత దూరం ఉన్నా ఒక క్రైమ్ జరుగుతున్నాడు, ఆ 2 క్రైమ్లు వాళ్ళిద్దరికి సంబంధించింది, వాళ్ళ పర్సనల్ సంబంధించింది. కానీ ఆ పర్సనల్ సంబంధం సమాజానికి ప్రాబ్లంగా ఉన్నప్పుడు ఒక పోలీస్ వ్యవస్థ అన్నది దాని మీద పనిచేస్తుంది. దాన్ని పనిచేయనియండి, దానికి వెళ్ళి వార్తలు ఇవ్వండి, దానికి వెళ్ళి విషయాలు ఇవ్వండి. ఆ భార్యను ఒకసారి ఇంటర్వ్యూ చేయడం, ఆవిడతోటి ఇంకోసారి ఇంటర్వ్యూ చేయడం, వీళ్ళిద్దరిని కలిపి ఇంటర్వ్యూ చేయడం, ఆడే కూర్చోబెట్టి కొట్టించేసుకోవడం,
ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఈ డ్రామాలను ఎవరు చేస్తున్నారు? అయితే ఈ వ్యవస్థ మీద కంట్రోల్ ఉండవలసింది ప్రభుత్వాలకి. ప్రభుత్వాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ వ్యవస్థని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. స్కూల్ వ్యవస్థ నుంచే పిల్లలకి మంచి చెడు లేక తారతమ్యాన్ని చెప్తూ మంచిని ప్రోత్సహించే ప్రతి పనులను చేయించాలి. చదువు ఎంత ముఖ్యమో అంతే ముఖ్యంగా ఒక గుడ్ సివిలియన్గా స్కూల్లోంచి బయటకు వచ్చేలాగా ట్రై చేయాలని. పేరెంట్స్ చేతిలో నిజం చెప్పాలంటే ఏమీ లేదండి. ఈ రోజుల్లో పేరెంట్స్ చేతుల్లోంచి అన్నీ జారిపోయినాయి. అలాగని పేరెంట్స్ కేర్లెస్గా ఉండమని నేను చెప్పట్లేదు. పేరెంట్స్ బాధ్యత పేరెంట్స్ తప్పనిసరిగా. నేను కూడా అనేక కుటుంబాలు చూశాను. పేరెంట్స్ని రోల్ మోడల్గా చేసుకుని పేరెంట్స్ కనుక బాగున్నారంటే వాళ్ళకి ఎవరు చెప్పకనే ఒక మంచి గుడ్ బిహేవియర్లోకి వచ్చిన పిల్లలు ఉన్నారు. సో ప్రొవగేటింగ్గా ఉండేటువంటి ఏ విషయాలనైనా ఇప్పుడు నేను ఒక బయటికి వెళ్తూ ఉంటే వస్తుంటే ఒక పెద్ద ఫ్లెక్సీ చూశాను. అదేంటి అంటే ఫర్నిచర్ షాపు అడ్వర్టైజ్మెంట్. అందులో ఒక అమ్మాయి చాలా చిన్న డ్రెస్ వేసుకుని కూర్చుంది. ఆ అమ్మాయికి కంప్లీట్గా ఎక్స్పోజర్ కోసం ఆ ఫోటో పెట్టారు. ఎందుకు ఆ ఫోటో పెట్టారంటే అట్రాక్టివ్గా దాన్ని చూడాలని, ఆ ఫ్లెక్సీని చూడడం కోసము ఆ అమ్మాయి బట్టలు సగం వేసి పెట్టారు. ఫర్నిచర్కి ఒక అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా? ఫర్నిచర్కి ఆ వస్తువు ఏంటి, ఇవేంటి, ఏం సంబంధం లేదు. అంటే ప్రతి వ్యాపార అంశంలో స్త్రీని ఉపయోగిస్తున్నారు. ఈ అమ్మాయి మీద కత్తి తీసుకొని దాడి చేసిన వాడు ఎంత నేరస్తుడో, స్త్రీని ఒక కమోడిటీగా చూపిస్తున్న వ్యాపార వ్యవస్థలో అంతే నేరస్తుడు. దాన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరండి? పేరెంట్సా? దానికోసం వ్యవస్థలు ఉన్నాయి కదా, వాటిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం? ఎందుకు మంచి చూపించలేకపోతున్నాం? ఇవాళ ఒక హీరోయిజం అంటారు. హీరోయిజం ఆయన పైనుంచి దూకి ఒక థమ్స్అప్ బాటిల్ పట్టుకుంటాడు. థమ్స్అప్ బాటిల్ నీ పిల్లలకి నువ్వు సపోర్ట్ చేయాల్సిందేనా? చేసే వస్తువు అసలు ఓకే. అసలు పైనుంచి దూకేది ఎవరండి? ఆ విద్యలో ఆరితేరిన వాళ్ళు. ఇప్పుడు సునీత విలియమ్స్ కావచ్చు, పెద్ద పారాషెల్లర్స్ కావచ్చు, వీళ్ళంతా ఎన్నో రికార్డులు నెలకొల్పారు కదా. వాళ్ళతో తీరా అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళతో తీయచ్చు కదా. వాళ్ళు రియల్ మోడల్స్ కదా, వాళ్ళు రియల్ హీరోస్ కదా. వాళ్ళతో తీయరా? వాళ్ళని చూపించవచ్చు కదా. వాళ్ళు ఇలా గొప్ప వాళ్ళు, ఇన్ని అవార్డులు వచ్చాయి, ఇంత అంతరిక్షంలోకి వెళ్ళొచ్చారు, ఈ బాటిల్ పట్టుకోవడం వీళ్ళకెంత ఈజీ అని చూపించవచ్చు కదా. అక్కడ ఎక్కడ కూడా స్త్రీల యొక్క ప్రతిభ అవసరం లేదు. డూప్ పెట్టేసి డూప్గా ఉన్నవాడే ఎగిరేయాలి, దుంకాలే. ఏది హీరోయిక్ వ్యవహారాలలో ఆడపిల్ల వచ్చేటప్పటికి బట్టలే తక్కువ చేసుకోవాలి, ఎక్స్పోజింగ్ అంతే ఉండాలి. నువ్వు ఎంత ప్రతిభావంతురాలువైనా అంతే ఉండాలి. సో ఆ వ్యవస్థని కంట్రోల్ చేయడం అన్నది ప్రభుత్వాల బాధ్యత. మొదటి నుంచి ఇప్పటి వరకు చెప్తున్నాను, వ్యవస్థలు పటిష్టంగా పనిచేయాలి. పటిష్టంగా పనిచేయాలంటే ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వం నాకు అనుకూలమైన పోలీసులు వేసుకుంటా, నాకు అనుకూలమైన వీళ్ళని వేసుకుంటా అనేది కరెక్ట్ కాదు. బట్ అగైన్ కమింగ్ టు దట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, డెఫినెట్గా సివిలియన్స్ మంచి పద్ధతిలో జీవించడం అనేది చాలా ఇంపార్టెంట్.